తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారులను అక్కడి ప్రజలు పరిగెత్తించి మరీ కొట్టారు. కర్రలతో రాళ్లతో తరిమి కొట్టారు. అంతేకాదు వారు వచ్చిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఫార్మాసిటీ నేపథ్యంలో భూములు కోల్పోయే రైతులు అభిప్రాయాన్ని సేకరించేందుకు వెళ్లిన అధికారులు స్థానికంగా భూములు కోల్పోయే రైతులు సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితం అవుతుందని ఆరోపించారు. ముఖ్యంగా ప్రకృతి అడవుల్లో జీవించే మాకు ఫార్మాసిటీతో చిక్కులు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్ పై దాడి నేపథ్యంలో ఎవరు రైతులను ముందుండి నడిపించారనే దానిపై ఆరా తీసి అర్ధరాత్రి వరకు 28 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ పరిగెట్టించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులు అరెస్ట్ నేపథ్యంలో కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ముఖ్యంగా దాడి జరిగిన లగచర్ల గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల రాకతో అర్ధరాత్రి లగచర్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వ అధికారులే ముందుగా దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఫార్మా కోసం భూములు వద్దన్నందునే ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు. కలెక్టర్ అధికారులపై దాడి చేసిన 28 మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు దుంద్యాల, బోన్రాస్పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.